ఇలాంటి మాటలు అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేయం. ఈ మాటలు మనలో ఓదార్పును, ధైర్యాన్ని, ఆనందాన్ని కలుగు చేస్తాయి. శ్రమలో కూడా ఎవరు ఆనందిస్తారో తెలుసా? నిజంగా ఈ మాటలు అర్థం చేసుకున్నవాడు శ్రమలో కూడా కృంగిపోకుండా ఆనందిస్తాడు. హల్లెలూయా. శ్రమలో కృంగిపోకుండా ఆనందించేవాడే నిజమైన క్రైస్తవుడు. వారికి అర్థమైంది. ఏమర్థమైంది? వాక్యం అర్థమైంది. వారి హృదయంలో ఏముంది? వాక్యం ఉంది. వారి హృదయంలో ఏముందో తెలుసా? వాక్యానికి అవకాశం ఇచ్చారు కనుక ఆ వాక్యాన్ని ప్రకారంగా వారు జీవించగలుగుతున్నారు. ఈరోజు శ్రమలో మనం కృంగిపోతూ, బాధపడుతూ, ఇబ్బందులు మనం నలిగిపోతున్నామంటే మనకి ఇంకా వాక్యము మనకు అర్థం కాలేదు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఈరోజు మనకు వాక్యం అర్థమైతే మనం ఎప్పుడు కూడా ఆనందిస్తామే తప్ప, ప్రతి సమయాల్లో ఆనందిస్తామే తప్ప దుఃఖపడం. అపొస్తలుడైన పౌలు ఏం చేస్తాడట? ప్రతి సమయమందు ఆనందించాడు. ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించండి. ఎల్లప్పుడూ అంటే అప్పుడప్పుడే ఎల్లప్పుడా? ఎల్లప్పుడూ అంటే ప్రతి సమయంలో. ఒంటరిగా ఉన్నప్పుడు, అందరితో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు ఎలాగ ఆనందిస్తాం? అన్ని సమయాల్లో కూడా ఆనందించే స్టేజ్లో క్రైస్తవుడు రావాలి. ఎందుకనంటే యేసుక్రీస్తు